శివరాజ్ పటేల్, శివకుమార్ పటేల్ దామర్గిద్ద వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. అయితే కెమికల్ ఫార్మింగ్ లోపల రిజల్ట్ ఏ విధంగా ఉంది, అక్కడ కూడా క్షేత్రం ఉంది, అక్కడ అక్కడ కవర్ చేయబెట్టాలి. ఆ పొలంలో వేసినటువంటి పత్తి, ఈ పొలంలో వేసినటువంటి ఈ పత్తి అనేది ఒకే రకంగా ఉంది. ఒకే సీడ్ వేసారు కదా మీరు, ఒకే సీడ్ వేసారు. అయితే మీరేం చేసారంటే మీరు ఉత్సాహంతో ఆర్గానిక్ చేద్దామనే ఒక ఉద్దేశంతో పత్తిలోనే మీరు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్గా దీన్ని మీరు ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇవి వాడాలనుకుని మొదటిసారి ఏం చేసారు, మీరు స్ప్రే చేసారు. స్ప్రే చేసినప్పుడు ఏమైంది, సరైన రిజల్ట్ మీకు కనిపించినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను ఏం చేసిన కాదు, అది వేస్ట్ పోతుంది కాబట్టి దాన్ని ఎట్లయినా తెచ్చుకున్నాం కాబట్టి డ్రిప్ ద్వారా దాన్ని వదలమని చెప్పినాం. ఎన్నిసార్లు వదిలేదు? 2 సార్లు వదిలాం. 2 సార్లు వదలడం వలన దీంట్ లోపల గూడ రాలేదు. మళ్ళీ ఇంకొకటి ఏమైంది, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, అక్కడ ఎర్రగా అయిపోయింది, కాయలు లేవు దాంట్లో. దాదాపు దీని లోపల ఇది చూడండి, దాదాపు దీని లోపల ఎన్ని కాయలు ఉన్నాయంటే 100 వరకు ఉంటాయా? 100 వరకు కాయలు ఉన్నాయి అన్నప్పుడు మనం అందరం కూడా ఏంటిదంటే ఇలాంటి వ్యవసాయ విధానాన్ని మనం ముందలు తీసుకెళ్ళాలి. ఈ వ్యవసాయ విధానాన్ని మనం ముందలు తీసుకెళ్తే రైతుకి ఏమవుతుంది, భూమి ఆరోగ్యం అవుతుంది. భూమి ఆరోగ్యం కావడంతో పాటు నాణ్యమైన దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఎట్లా ప్లాన్ చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ మొత్తం ఆర్గానికే చేస్తాం. దీనికి మనము ఇచ్చినటువంటిది ఏంటిదంటే, మనం ప్రయోగపూర్వకంగా ఒక ప్రయోగం చేస్తే మనకు బాగుంటుందని చేసినాము. నేను కూడా నా పొలంలో అదే చేస్తున్నా. అయితే దీంట్లో మనం మెటరైజం బవేరియా బాసియానా, వటిసెల్లం లకాని అనేది ఇచ్చినాం మనం దీని కింద. అది మీకు పేర్లు చెప్పలేను నేను అప్పుడు, కాబట్టి ఇచ్చిన అంతే. ఇక నెక్స్ట్ ఇయర్ మనం దాన్ని వాడుకొని ఇంకా బాగా వస్తుంది. ఈజీగా ఉంటాయి, 100 కాయలు ఈజీగా ఉన్నాయి. అది మళ్ళీ దొడ్డుగా చూడండి, కాయ కూడా దొడ్డుగా, కాయ కూడా లావు వచ్చింది కదా, కాయ కూడా లావు వచ్చింది. మరి ఎక్కడ చూసినట్టు కాయలు కనిపిస్తున్నాయి, ఆడికి వెళ్ళేమో కాయలు కనిపిస్తలేదు. అది మొత్తం కూడా మీరు చేయండి ఇటువంటివి. దీన్ని మళ్ళీ ముందరకు తీసుకెళ్తే మనకు బాగుంటుంది. లోపల కూడా అదే విధంగా ఉన్నాయి కాయలు, లోపల మొత్తం అదే ఉంది. ఈ చెట్టుకి వెళ్ళి ఇక్కడ చేసాము, అక్కడ 2 సార్లు అక్కడ 2 సార్లు చేసారు. అక్కడ మధ్యలో చేయలేరా? మధ్యలో ఇడిచిపెట్టి ఈ చెట్టు నుంచి ఇక్కడ చేసాం. మధ్యలో ఎట్లుంది మరి? మధ్యలో డౌన్ ఉంది, ఇప్పుడు పోయేటప్పుడు కనిపిస్తుంది కదా. మధ్యలో లేదు, డౌన్ ఉంది. ఎక్కడైతే ఈ యొక్క వటిసెల్లంలో కానీ మెటరైజము, ఈ బవేరియా బాసి అన్న వేరు వ్యవస్థ ద్వారా పోయిందో అక్కడ ఈ పంట నాణ్యంగా ఉన్నది, కాయలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. అందరు రైతులకు కూడా ఇది తెలియజేస్తే వాళ్ళకు అంటే వాటర్ సోర్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు కూడా చేయవచ్చు. ఏ విధంగా చేయవచ్చు అంటే వాళ్ళతో వాటర్ సోర్సెస్ లేనప్పుడు మనము మీద స్ప్రే ఒకసారి ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇదే విధానం మనం ఏం చేసినామంటే కొంచెం అప్లికేషన్ చేసి చూద్దామన్నాం అంతే. పూర్తిగా దీని యొక్క ప్యాటర్న్ అనేది దీనికి అందియలేము. మొత్తం ప్యాటర్న్ మనం ఒక డాక్టర్ ఏ విధంగా ఒక పేషెంట్కి ఒక ప్యాటర్న్ రాస్తాడో ఆ విధంగా మనం దీన్ని చేసి ఉంటే ఈరోజు ఇంకా దీని లోపల మనకు రిజల్ట్ అధికంగా ఉంటుండే. 100 కాదు, ఇంకా 200 కాయలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆర్గానిక్ యొక్క మహత్వం, ఆర్గానిక్ యొక్క మహత్వం ఇది. ఇంకొకటి సార్, ఇది మొత్తం ఏం చేసిన అంటే డ్రోన్ తోనే కొట్టించిన, డ్రోన్ తో స్ప్రే చేస్తే పోనికి రాదు కదా. మొత్తం మెయిన్ అంటే వేరు వ్యవస్థ ద్వారా మన భూమి ఆరోగ్యం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అది పత్తి అనుకో, చెరుకు అనుకో, ఏ పంట అయినా కూడా మనం చల్లడం, ఇంటికి వెళ్ళి పండుకోవడం అనేటువంటి విధానం వస్తుంది. ఆ విధానం రావాలి, అప్పుడే రైతు బాగుంటాడు. లేకపోతే లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని నాకు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరు మీద పైన స్ప్రే చేసినప్పుడు ఇది 1 2 3 4 5 ఉన్నాయి, 5 ఉన్నాయి దీని లోపల 5 ఉన్నాయి, 2-3 ఉంటాయి. ఇది దీన్ని ఖచ్చితంగా మనం మీ కృషి నా కృషి, నా ఉద్దేశం ఒకటే. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టుకొని భూమి ఆరోగ్యం పాడు చేసి ఆర్థికంగా నష్టపోయి రకరకాలుగా అవుతున్నది. దీన్ని మనం ఖచ్చితంగా ముందలు తీసుకెళ్దాం. ఇది కూడా మీరు కూడా ఎక్కువ మంది రైతులకు పరిచయం చేయండి. అంటే వాటర్ సోర్స్ లేని వాళ్ళకి కూడా ఏం చేద్దామంటే వాళ్ళకు స్ప్రే కింద మనం నాజిల్ తీసేసి ఇచ్చేసుకుంటే కూడా వస్తుంది. ఎందుకంటే తక్కువ ఖర్చు, 200 రూపాయలకు 250 రూపాయలకి ఏం రాదు, లీటర్ ఏది రాదు. 250 రూపాయలకు లీటర్ ఏది రాదు. మనం 500 పెట్టి దాన్ని స్ప్రే చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ రిజల్ట్ లేదు. కాబట్టి దీన్ని వచ్చే సంవత్సరం మనం ఏం చేద్దామంటే
ఖచ్చితంగా దీనికి ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకుందాం. మనం ఏ రోజు ఏం చేద్దాం, ఒక 10 మంది రైతులైనా మనకి ఎక్కువ అవసరం లేదు, ఒక 10 మంది రైతుల వరకు అయ్యారు అనుకో, దీన్ని ముందలు తీసుకెళ్ళాలి అంతే. మీరు ఇంకా మీకు చాలా క్షేత్రం పెద్దగా ఉన్నది కాబట్టి మీకు ఇక్కడ ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ ఒక రైతు క్షేత్రం లోపల ఎప్పుడైతే ప్రయోగశాల స్టార్ట్ అవుతుందో అప్పుడు వ్యవసాయం ముందరికి వస్తుంది. అప్పటిదాకా ఈ వ్యవసాయం ముందరికి రాదు, ఈ కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దీన్ని మనం భూమిలో ఇవ్వడం వలన ఏం జరిగింది, మెటరైజం వడ్డిసెల్లంలో కానీ ఇవి ఇవ్వడం వల్ల ఏమైందంటే భూమి లోపల అనేక రకాలైనటువంటి చీడపీడలు ఉంటాయి. అంటే మనకు భూమి లోపల వాటి గుడ్లను వాటి లార్వాలను ఇది మెటరైజం కానీ ఈ వడ్డిసెల్లంలో కానీ ఇవి నాశనం చేస్తుంటాయి. నాశనం చేసి భూమి లోపల ఇంకా మనము దీనికి మీరు 3 వాడారు, 3 ఇంకా రిజల్ట్ వేరు ఉండాలంటే సూడోమోనాస్, ట్రైకోడర్మా, జింక్ సొల్యూబుల్ బ్యాక్టీరియా, నత్రజని సొల్యూబుల్ బ్యాక్టీరియా, కేఎస్బి పొటాష్ సొల్యూబుల్ బ్యాక్టీరియా, ఈ అన్ని బ్యాక్టీరియాలు మనం భూమికి ఎప్పుడైతే అందిస్తామో ఈ పత్తి ఇంకో రకంగా ఉంటుంది. ఇంకా కొంచెం అక్కడక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఆ ఎరుపు కూడా ఉండదు, అంత నలుపు వస్తుంది ఈ పత్తికి. కాబట్టి వచ్చే సంవత్సరం దీనికి ఒక మంచి పోర్ట్ఫోలియో తయారు చేసుకుందాం. చేసుకొని మీరు 5 ఎకరాలు వేస్తారా 10 ఎకరాలు వేస్తారా, ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది కదా. అదే మీకు నమ్మకం కుదరడానికి నేను కొంచెం ఇచ్చిన పెట్టుబడి మళ్ళీ ఎక్కువ కాకూడదు, దాంట్లో నష్టపోతే మళ్ళీ ఇంకో రకంగా. ఫస్ట్ ఏం చేసినాం సార్, విత్తనం పెట్టేటప్పుడు సూడోమోనాస్, మోనోక్రోడో, అది ట్రైకోడర్మా ఇడిచిన తర్వాతనే విత్తనం పెట్టాం. ఆ తర్వాత ఇవి మీ అన్నిటికీ మీరు తెచ్చిన మందు ఏమో దీనికి ఏడిచిన. కాబట్టి ఇలాంటి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఇంకోటి మనకు ఒక ఎరువు కూడా నేను డెవలప్ చేసిన, ఒక ఎరువు ఇప్పుడు మీకు తీసుకొచ్చి ఆడబెట్టిన చూడు, ఆ ఎరువు కూడా డెవలప్ చేసిన. అది మనం ఒక 4 స్ప్రేలు మీద దేంట్లో కూడా మనకు ఎంత పడుతుంది, 150 రూపాయలు కేజీ పడుతుంది. ఒక కేజీ 150 రూపాయలకు పడుతుంది. ఒకవేళ నేను వ్యాపార ధోరణిలో దానికి ఇవ్వాలనుకుంటే 50 రూపాయలు నాకు కష్టం ఉంటుంది, 50 రూపాయలు కష్టం ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో రైతులు తీసుకున్నప్పుడు నాకు అది 150కి ఇవ్వచ్చు, ఆ తక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు దాని ఖర్చు పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి ఈ పత్తి మీద ప్రయోగం చేసుకుంటే, ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఇంకా మీ దగ్గర వేరే పంటలు ఉన్నాయి కదా, మామిడికి కందికి స్ప్రే చేద్దురు కానీ అని నేను తీసుకొచ్చిన. దాని కంది మీద ఎలాంటి రిజల్ట్ ఉంటుందో మనం చూద్దాం ఒకసారి, చూస్తే మనకు బాగుంటుంది. అది ఒక 2 kgs దీంట్లో కలుపుకొని 2 kgs ఎకరా ఒక 4 times కనుక మనం ఇచ్చినాం అనుకో డ్రిప్ ద్వారా, ఇంకా రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఏం లేదు, దీని లోపల క్యాప్సల్స్ వస్తాయి, కొన్ని బ్యాక్టీరియా క్యాప్సల్స్ వస్తాయి. ఈ కంపెనీతో మాట్లాడినా, ఒకటే కంపెనీ ఉంది కొడుగులో, వాళ్ళతో సంప్రదిస్తున్నాయి. ఎందుకంటే మనకు తక్కువ రేటు పడాలి, ఎక్కువ మొత్తంలో ఖరీదు చేస్తే తక్కువ రేటు పడుతుంది, అప్పుడు రైతులకు లాభం కావాలి. దాన్ని కనుక మనం డెవలప్ చేసి ఏ దానికైనా ఇచ్చుకోవచ్చు. అన్ని పంటలు ఒకటే, పత్తి వేరు కాదు, మిరప వేరు కాదు, కంది వేరు కాదు, అన్నిటికీ ఒకటే వేరు వ్యవస్థ, ఒకటే భూమి. భూమి ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అప్పుడు పంట బంగారం పండుతుంది. ఇక్కడ నాకు లైవ్ రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది నాకు 100 కోట్లు దొరికినట్ల పరిస్థితి ఇది. మీరు రిజల్ట్ చెప్పడం అంటే, ఆ రోజు చెప్పారు మీరు రాత్రికి ఫోన్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది, అరే ఇంత కష్టపడి దీన్ని డెవలప్ చేసి ఇస్తే ఫెయిల్ అయిందంటే ఇక్కడ నా పొరపాటు ఉంది. 20 days తర్వాత రిజల్ట్ వచ్చింది. మరి రాదు, కెమికల్ ఏమిటి అప్పుడే రిజల్ట్ వస్తుంది. కానీ ఉంటుంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు ఏ కెమికల్ చేయవు, ఏం చేయి, పంట నువ్వు కంటిన్యూగా దీన్ని ఇటువంటి పొలాలకు మనం అందించుకుంటా పోతే ఒక 2-3 years లోపల ఇది ఏమైపోతుంది అంటే, ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భూమి యొక్క తత్వం మారిపోతుంది, ఇది మారిపోతుంది. దీని లోపల మనం ఒకటే దానికి ఇచ్చినాం కాబట్టి అంత ఇది కాలేదు, మెత్తగా అయిపోతుంది మొత్తం, బ్యాక్టీరియాతో మొత్తం పోతుంది సార్, పోతుంది మొత్తం. ఎందుకు సైకోడ్రామా సూడోమోనాస్ సర్లే దీనికి కల్టివేట్ చేయాలి.